ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి గురువు గారు? మనము ముందుగా చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశి ఈ యొక్క అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2020 సంవత్సరం ఈ యొక్క జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే ఓవరాల్గా మనము ఇంతకు ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అంటే అన్ని రాశుల వారికి కూడా కొంతమేర ఎందుకో ఈ జూన్ జూలై మాసాలు అన్ని గ్రహాలు కూడా వీరి మీద శుభదృష్టి ఉన్నది అని చెప్పుకోవచ్చు. అంటే ఏందానికి మనం చూస్తూ ఉన్నాం కదా, రాశులన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ గ్రహాలు కూడా వాటికి అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి. అంటే రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. మొన్ననే ఫ్లైట్ జరిగింది, మనము తొక్కిసలాట్లో కొంతమంది ఇదైపోయినారు. అలానే మనకి ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుందని అలా చెప్తున్నారని డౌట్ రావచ్చు. అందరూ కూడా ఇలా అవుతుంది. వైరస్లు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఎవరికి బాగలేవు, భూములు రేట్లు లేవు, మరి ఇంకెక్కడ ద్వాదశ రాశుల వారికి బాగున్నాయి అనుకోవచ్చు. అంటే ఆ పరిస్థితులన్నీ ఇప్పటివరకు అయిపోయినాయి. ఇక మీదట అవి అనుభవం మాత్రమే ఉంటాయి, వాటి ఒక జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. ఇదే జూన్ జూలై మాసాల్లో అయితే కొంతమేర రాసుల వారు అన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. దాంట్లో కూడా ఒకటి ఏంటంటే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఏం చేస్తుంది అంటే కథ మలుపు తిప్పుతుంది. వృశ్చిక రాశి వారు ఏంటంటే కథని మలుపు తిప్పుతారనమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఖుషి సినిమాలో సూర్య వచ్చేసి కథ మలుపు తిప్పుతారు చూసారా, అలానే వీరు వృశ్చిక రాశి వారు వచ్చేసి ఒక ఇంట్లో వచ్చేసి చుట్టం చూపుగా వస్తారు. చుట్టం చూపుగా వచ్చి ఏదో ఒక శుభకార్యం నిర్వర్తించి వెళ్ళిపోతారు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదమ్మా, మా దగ్గర అబ్బాయి ఉన్నాడు చేసేద్దాంలే, అబ్బాయికి పెళ్లి కాలేదమ్మా, అమ్మాయి ఉంది నేను మాట్లాడేస్తానులే అంటే వీళ్ళ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది. అంటే ఈ వృశ్చిక రాశి వారు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ ఒక పండగ వాతావరణం కానీ అక్కడ ఏదైనా సృష్టించి పడేసి వెళ్ళిపోతారు అనమాట. అంటే మీరంతా బాగున్నారా అండి, బాగున్నా అయితే ఓకేనండి అని పక్కింటికి పోతాడు అనమాట. మళ్ళీ అక్కడ కూడా అడుగుతాడు బాగున్నారా, సుఖదుఖాలు అన్ని సుఖంగా ఉన్నాయా అని వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే ఈ మాసం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశి వారి పరిస్థితి అలా ఉంటుందన్నమాట. వీరి గ్రహస్థితి కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఎలా అంటే వీరు వెళ్తూ ఉంటేనే ఎవరో పిలుస్తారనమాట. పిలిచేసి ఏందండి బాగున్నారా, సరే ఇక ప్రసాదం ఉంది, ప్రసాదం తినండి, భోజనం చేయండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇది తీసుకుని వెళ్ళండి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే వృశ్చిక రాశి వారు ఎన్నడూ ఎరగనటువంటి అదృష్టం, ఎప్పుడూ చూడనటువంటి అదృష్టం. అంటే గ్రహాలు వీరికి అంత అనుకూలంగా కనిపిస్తుంది అన్నమాట జూలై మాసంలో. అందులోనూ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా కేతు ఉన్నాడు. కేతు అనేది వృశ్చిక రాశిలో గత 14 సంవత్సరాలు కూడా లేడు. అలాంటిది ఈ మాసంలో ఇంకా అనుకూలంగా కనిపిస్తున్నాడు ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే 11వ స్థానం ఉన్నాడు కాబట్టి ఆదాయ వనరులు కూడా సృష్టించబడతారు. ఆదాయ వనరులు ఏమైనా ఉంటే పాత ఎప్పుడో చేసి వదిలేసినటువంటి బిజినెస్లు, వ్యాపారాలు అవన్నీ ఇంకా నా వల్ల కాదరా బాబు లాస్ అయిపోయాను అనుకున్నవి కూడా మళ్ళీ నిద్రలేపి చెయ్యి అని కళలు కూడా వస్తాయి వీళ్ళకి. అమ్మవారు రూపంలో, అయ్యవారి రూపంలో వచ్చేసి నువ్వు ఎందుకు పడుకున్నావు, లేసేసి మళ్ళీ మొదలుపెట్టు నేనున్నానని చెప్పి వచ్చేటువంటి కళలు కూడా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి స్వతహాగా కళలు వస్తాయి ఎక్కువగా, అందులో ఇలాంటి కళలు కూడా వస్తాయి. వీరు భయపడాలి, ఏంటి నా దగ్గర డబ్బు వస్తుంది, ఎన్నడో ఎరగలేదు కదా నేను, ఇంత డబ్బు వస్తుంది ఏంది అనుకోవాలి. అంటే అలాంటి కళలే కనకుండా కష్టపడితే ఫలితం కూడా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. అయితే ఏ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికైనా అదృశ్య శాస్త్రం ఇంకా బాగుండాలి, గ్రహాలని ఇంకా అనుకూలించాలి అనుకుంటే గనక, అంటే ఇప్పుడు మనకి సైకిల్ మీద వెళ్తే ఒక స్పీడ్ ఉంటుంది, ఆడి కార్లు వెళ్తే ఒక స్పీడ్ ఉంటుంది, కానీ గమ్యాన్ని చేరుకునేటువంటి ఆ స్థలానికి వెళ్ళేటువంటి మార్గం అనేది వీరికి కరెక్ట్ గా ఉంటే సమయం సేవ్ అవుతుంది. వీరు వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఈ మాసంలో ఆడి కారులో వెళ్ళేటువంటి సమయాన్ని వీళ్ళు సేవ్ చేసుకునే విధంగా ఏర్పరచుకుంటే అన్ని రకాల వనరులు కూడా వీరికి సృష్టించబడతాయి. వీరు ఆదాయ వనరులు కూడా సృష్టించబడతాయి. అలానే వీరికి సంబంధాలు అన్ఎక్స్పెక్టెడ్గా కుదరటం, అలానే విదేశీయానం కూడా సంబంధాలు కుదరటం, విదేశీయానానికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం కూడా జరుగుతుంది. అందుకని ఆ రంగాలకు సంబంధించి అన్ని కూడా జూలై 22వ తారీఖు లోపే ప్రయత్నాలు చేసుకోవాలి.
ఓహో. 22 తర్వాత అయితే కొంతమేర అశుభంగానే కనిపిస్తుంది. 22 తారీఖు లోపు వీళ్ళు ప్రయత్నపూర్వకంగా అన్ని కూడా సాధించుకునే విధానం కనపడుతుంది. ఓకే. అయితే వీరు అన్ని రంగాల్లో ముందుకడుగు వేయాలి, ఇంకా అన్ని రకాల్లో బాగుండాలనుకుంటే వీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే వీరికి ఆ దేవుని యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఉంటుంది. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి రెమెడీ, లేదా వారానికి ఒకసారి అయినా చేసుకోవాల్సినటువంటి రెమెడీ, ప్రతి బుధవారం కానీ లేదా ప్రతి శనివారం కానీ ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. అది ఏంటంటే కనుక వీరు ప్రతి బుధవారం అయినా సరే పర్వాలేదు చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ లో వచ్చేటువంటి మిరపకాయలు ఉంటాయి, పచ్చి మిరపకాయలు, అవి ఒక అరకిలో. అలానే సీజన్ వైజ్ గా వచ్చేటువంటి దానికి బీరకాయలు కానీ మునక్కాయలు కానీ దొరుకుతాయి. ఈ జూలై మాసంలో అయితే మునక్కాయలు కూడా దొరుకుతాయి. ఈ మునక్కాయలు కూడా ఒక 12 కాయలు తీసుకొని, 12 మునక్కాయలు తీసుకొని అవి కట్ చేయడం కానీ తుంచడం కానీ చేయకూడదు. అవి లేకుండా మంచిగా ఉన్నటువంటి మునక్కాయలు ఒక 12, మిరపకాయలు ఒక అరకిలో, తొడాలు తీయకూడదు. మిరపకాయలు ఒక అరకిలో తీసుకొని ఈ రెండు కూడా కలగలిపేసి ఏదైనా సరే ఆలయంలో ఉన్నటువంటి పంతులు తుమ్మరు గారికి, అంటే ఆలయంలో అర్చకులు వారికి దానం తీసుకునే పని అయితే కనుక ఈ రెండు కూడా దానం చేస్తే వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోతాయి. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి కూడా ఈ పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది దీని ద్వారా. అలానే వీరు ఇంకొక రెమెడీ కూడా ఉంది. వీరు పట్టిక ఒక 100 గ్రాములు, అలానే తెల్ల ఆవాలు ఒక 100 గ్రాములు, అలానే ఇలాచీలు ఒక 2 వీరు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. వీరు ఈ రెమెడీ ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ 3 కూడా కలగలిపి తీసుకొని ఒక ఎర్రని క్లాత్ లో కట్టాలి. అంటే బ్లౌజ్ పీస్ ఎర్రగా ఉంటుంది కదా, దాంట్లో వీరు కట్టుకోవాలి, ముడుపులా కట్టుకోవాలి. ఆ ముడుపు కట్టిన దాని మీద నల్ల దారం కట్టేసేయాలి. ఇది సాయం సంధి వేళలో చేయాలి. ఎవరికైనా రుచిక రాశి వారికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం, వశీకరణం, చేతబడి లాంటివి ఏమైనా అయింది, అనేజీగా ఉంటుంది, వన్ సైడ్ హెడేక్గా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, సరిగా తినలేకపోతున్నాము, నరదిష్టి నరఘోషం ఉంది, ఇంకేదైనా గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి అనుకున్న వారికి కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. ఇలా నల్లదారం దానికి కట్టేసి పారేటువంటి నీటిలో వదిలేయాలి. వీళ్ళకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకొని పారేడు నీటిలో వదిలేయడం ద్వారా వీరి పేరు 11 సార్లు తలుచుకొని పారేడు నీటిలో అది వదిలేయాలి. అది వదిలేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. రోజు కుదరకపోతే సోమవారం కానీ మంగళవారం కానీ రెమెడీ చేసుకోవచ్చు సాయం సంధి వేళల్లో. ఈ రెమెడీ చేసుకున్న ద్వారా వారికి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం, శుక్రవారం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది మాసం మొత్తం కూడా. ఇకపోతే వీరికి లక్కీ నెంబర్ గా వీరికి కలిసి వచ్చే తిథి కూడా, ఆ తిథిగా కూడా వీరు పెట్టుకోవచ్చు. 5, 7 ఈ 2 తిథులు కూడా వీరు పెట్టుకోవచ్చు. 5 అంటే 14వ తారీఖు కూడా పెట్టుకోవచ్చు, 7 అంటే 16వ తారీఖు కూడా వీరు పెట్టుకోవచ్చు. అలా వీరికి కాలం ఈ యొక్క మాసం మొత్తం కూడా సరిపోతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి ఆరెంజ్ కలరు, సిమెంట్ కలరు, గచ్చకాయ కలర్, ఈ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా. ఇక నవగ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండేందుకు చేసుకోవాల్సినటువంటి పరిహారం, నవగ్రహాలకి అనుకూలంగా ఉండేందుకు చదువుకోవాల్సినటువంటి నెంబర్ 6359 633 6359 633. ఈ నెంబర్ని వీరు ప్రతిరోజు కూడా 225 225 టైమ్స్ పారాయణం చేసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపడతాయి. జాబు పరంగా కావచ్చు, విదేశీయానం కావచ్చు, సినీ రంగం, రాజకీయ రంగం, ఎందులో కూడా విఘ్నాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారు, వారందరికీ ఆందోళన, ఆలోచన అన్నీ కూడా తొలగిపోయేందుకు ఈ నెంబర్ కూడా పట్టించుకుంటే చాలు. ఒక గ్లాస్ వాటర్ చేతిలో పెట్టుకొని లేదా పాలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించి అది వీరు స్వీకరించాలి. తీసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి ఆ నవగ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి లభించేదానికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా మరి వృశ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన చిన్న చిన్న రెమెడీస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.